నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి బయలుదేరే వారికి శుభవార్త. ప్రస్తుతం కువైట్ నుంచి ఇండియాకు రావాలంటే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు వెళ్ళి సౌదీ అరేబియాలోని ఎయిర్పోర్ట్ల గుండా ఇండియాకి అయితే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం సౌదీ అరేబియా కువైట్కు సంబంధించిన మరో 2 మార్గాలను ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే ఆల్ కాఫ్సీ మరియు ఆల్ రుకాయ్ సరిహద్దుల మీదుగా కువైట్ నుంచి సౌదీ అరేబియాకు వచ్చే ప్రయాణికుల కోసం 2 కొత్త బస్సు మార్గాలను ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. దీనివల్ల సౌదీ అరేబియా దమాంలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఆల్ కైసుమాలోని ఆల్ కైసుమా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విమానంలో ప్రయాణించాలనుకునే వారికి, అలాగే ఈ యొక్క విమానాశ్రయాల ద్వారా కువైట్కు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడుతుందని చెప్పి తెలిపింది. మొదటి మార్గం మనం చూసుకుంటే దమాంలోని ఆల్ కాఫ్సీ క్రాసింగ్ను కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో కలుపుతుంది. రెండవ మార్గం హఫర్ ఆల్ బతీనా గవర్నరేట్కు తూర్పున ఉన్న ఆల్ రుకాయ్ క్రాసింగ్ను ఆల్ కైసుమా నగరంలోని ఆల్ కైసుమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కలుపుతుంది. ప్రతి మార్గంలో 2 మార్గాలలో 6 డైరెక్ట్ ట్రిప్పులు ఉంటాయి. దీంతో రోజువారీ మొత్తం ట్రిప్పుల సంఖ్య 12కు పెరుగుతుందని చెప్పి అథారిటీ తెలిపిందనమాట. ప్రస్తుతం కువైట్ మరియు సౌదీ అరేబియా సరిహద్దుల మధ్య మనం చూసుకుంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉందన్నమాట. ఇట కువైట్కు వచ్చేవారు, కువైట్ నుంచి బయలుదేరేవారు సాధారణ రోజుల్లో కంటే కానీ ఈ యొక్క యుద్ధం మొదలైన తర్వాత విమానాలు సౌదీ అరేబియా నుంచి ప్రారంభమైన తర్వాత భారీగా రద్దీ ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. అలాగే ట్రాఫిక్ జామ్ను నివారించడానికి, అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి, వేగవంతమైన సేవలు వాళ్లకు అందించడానికి ప్రస్తుతం 2 కొత్త మార్గాలను ఓపెన్ చేసినట్లు సౌదీ అరేబియా ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వచ్చే వారికి కూడా 2 మార్గాలు ఓపెన్ చేయడంతో వాళ్ళ యొక్క ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.